హలో వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ బైకర్స్ బ్రదర్హుడ్. నేను మీ అభిరామ్. చాలా రోజులు అయిపోయింది ఈ డైలాగ్ చెప్పి. అంటే రైడ్స్ ఆర్ హ్యాపెనింగ్ కంటిన్యూస్లీ, బట్ వీఆర్ టూ బిజీ టు మేక్ వీడియోస్ ఎట్ ఆల్. అండ్ చాలా ఫుటేజ్ ఉంది, ఎడిట్ చేయలేదు, అంతే పడున్నాయి డ్రైవ్లో. నా దగ్గర, ఫనీ అన్న దగ్గర, ఆశిష్ అన్న దగ్గర. ఎవ్రీవన్ హ్యాస్ ఆల్ ద ఫుటేజ్, బట్ వీ డిడెంట్ ఎడిట్. అలా ఉంటుంది మనతోని. ఓకే, ఎనీవే, అనదర్ సండే, అనదర్ రైడ్. టుడే మనం బుద్ధవనంకి వెళ్తున్నాము. నాగార్జున సాగర్ దగ్గర ఒక నైస్ బుద్ధవనం మెడిటేషన్ సెంటర్ ఉంది. కొంచెం అలా వెళ్ళి ఈ 1 వీక్ పడిన స్ట్రెస్ అంతా అక్కడికి వెళ్ళి మెడిటేషన్తో వదిలించుకొని వచ్చేస్తాం అన్నమాట. ఓకే, మీటప్ పాయింట్కి వెళ్తున్నా. ఇంకా 15 minutes చూపిస్తుంది, 11 kilometers. యాజ్ యూజువల్ మన మీటప్ పాయింట్ ఉప్పల్ దగ్గర. అండ్ ఈరోజు ఆశిష్ రావట్లేదు, నిఖిత్ అన్న రావట్లేదు, ఓన్లీ నేను, ఫనీ అన్న ఉన్నాము. లెట్స్ సీ ఎంతమంది వస్తారో, ఎలా వెళ్దాము. ఐల్ సీ యూ ఎట్ ద మీటప్ పాయింట్. ఓకే గైస్, ఇప్పుడే రైడ్ స్టార్ట్ చేసినాము. ఫనీ అన్నకి కొంచెం డిలే అవుతుంది. సో వీఆర్ ఆల్మోస్ట్ 15 people రైట్ నౌ. స్టార్ట్ అయినాము, లైనప్ మొత్తం కనిపిస్తుంది. సో లెట్స్ సీ. డెస్టినేషన్ వచ్చేసి 9:30 AM చూపిస్తుంది. వన్స్ హైవే ఎక్కిన తర్వాత లెట్స్ గో అనుకుంటే వెళ్ళిపోవడమే. నేను లీడ్లో ఉన్నాను, ఈశ్వర్ ఉన్నాడు టైల్లో. ఒక ఫ్యూయల్ స్టాప్, ఒక బ్రేక్ఫాస్ట్ స్టాప్ తీసుకున్నామంటే 10:30కి వెళ్ళిపోవచ్చు బుద్ధవనంకి. అక్కడ ఒక 1 hour అట్లా టైంపాస్ చేసి రిటర్న్ అయిపోతే సరిపోతుంది. సో బ్రేక్ఫాస్ట్ కోసం ఆగాము ఇక్కడ రాఘవేంద్ర దగ్గర. వీ హ్యాడ్ అవర్ బ్రేక్ఫాస్ట్. అందరూ లైనప్కి రెడీ అవుతున్నారు. ఫనీ అన్న వచ్చేసాడు. సో ఫనీ అన్న లీడ్ తీసుకుంటాడు, నేను కొంచెం ఆ డీటెయిల్ రిలాక్స్ అవుతా. ఒక లైనప్ వీడియో కావాలంట, అదొక్కటి కొట్టేసినామంటే సెట్ అయిపోతుంది. దీనంతా బుద్ధవనం అంటారు. మనకి దీని తెలంగాణ టూరిజం హ్యాండ్ ఓవర్లో ఉన్నది. దీని టోటల్ బుద్ధుడి గురించి ఉంటుంది. టోటల్ 270 acres బుద్ధవనం హ్యాండ్ ఓవర్స్ ఉన్నది. అయితే మనకి 1990 ఎకరాల్లో సెగ్మెంట్స్ కట్టారు, 5 segments కట్టారు బుద్ధుడి గురించి. ఆ 5 segments ఏమేమి కట్టారంటే, ఒకటి బుద్ధ చరిత్ర వనం. బుద్ధుడు పుట్టిన కానీ చనిపోయిన దాంట్లో స్టాచ్యూస్ ద్వారా ఉంటాయి. అది బ్యాక్ సైడ్, ఇటు సైడ్ ఉంటుంది. మనకి ఇది వచ్చేసి జాతక స్టోరీస్ అండి. బుద్ధ చరిత్ర అనేది మనకు 15 ఎకరాల్లో ఉంటుంది. దీని పక్కన జాతక స్టోరీస్ అని ఉంటుంది. జాతక స్టోరీస్ అంటే బుద్ధుడి జీవితంలో ముఖ్యమైన సంఘటనలు తీసుకొని ఒక ప్యానల్స్ ద్వారా చూపిస్తారు. 42 ప్యానల్స్ ఉంటాయి. ఆ ప్యానల్స్ అయితే ఆ ప్యానల్స్ హిస్టరీ అనేది పక్కన స్టీల్ బోర్డులో హిస్టరీ
లీటర్స్ త్వరలో ఉంటుంది. ఇది మనకు 13 ఎకరాస్లో ఉంటుంది. మనకి దీని బ్యాక్ సైడ్ మనకు వచ్చేసి మాస్టర్ బ్యాక్ సైడ్ శ్రీలంక గవర్నమెంట్ డొనేట్ చేసిన స్టాచ్యూ ఉంటుంది. 27 ఫీట్స్ స్టాచ్యూ అవగాహన పొందారు. అయితే సేమ్ స్టాచ్యూ శ్రీలంక గవర్నమెంట్ మనకి డొనేట్ చేసింది స్టాచ్యూ. ఇలాంటి స్టాచ్యూని శ్రీలంక కంట్రీలో అవగాహన అనేది సింగిల్ స్టోర్ మీద 57 అడుగుల విగ్రహం చెక్కారు. ఒకటే స్టోర్. అట్లాంటి అక్కడ ఎట్లా ఉందో విగ్రహం అదే రిప్లికా సేమ్ ఇట్లా మనకి 27 ఫీట్స్. ఇది మాస్ స్తూప పాత్ర. స్తూప అంటే బుద్ధ సమాధి. అంటే బుద్ధుడి చనిపోయినప్పుడు ఆయన అస్థికలు 13 దేశాలు పంచుకొని ఆ అస్థికలు తీసుకెళ్ళి ఆ దేశాలలో స్తూపాలు ఎలా కట్టారు అని రిప్లికా సేమ్ థాయిలాండ్, నేపాల్, టిబెట్ అట్లాంటి రిప్లికా. ఇది మనం ఉన్నది మాస్తూప మెయిన్. మాస్తూప అంటే మనకి పైన మెడిటేషన్ హాల్ ఉంటుంది, కింద ఆచార్యాన్ని విగ్రహం, ఇక్కడ దేవి ద్వారా మీకు కాన్ఫరెన్స్ హాల్ ఉంటుంది. మాస్తూప ఈ చుట్టే ఉంటుంది మొత్తం. మాస్తూప చుట్టే ఉంటుంది. ఈ 4 minutesలో మీకు ఈ 5-6 minutes అనేది చూపిస్తుంది. ఫనీ అన్న చూడు వీడియోలు తీస్తున్నాడు. ఎవ్రీవన్ ఇస్ సో సైలెంట్. ఫనీ అని మాట్లాడడం మాత్రమే అనిపిస్తుంది. ఇట్స్ సో సైలెంట్ మ్యాన్. ఇక్కడ కూర్చొని మెడిటేషన్ చేస్తే సూపర్ అసలు. సో ఎవ్రీవన్ ఇస్ సిట్టింగ్ హియర్. అలా కూర్చున్నారు అంతే. జస్ట్ సీయింగ్. ఫన్ అన్న ఒక రౌండ్ తిరిగేసి వస్తాను బయట. సేమ్ మా బైకర్స్ ఇంత సైలెంట్గా ఉంటాం ఫస్ట్ టైం చూస్తున్నాను. వాళ్ళు చేస్తారు. హుసేన్ భాయ్ చూడు, అరే నన్ను వదిలిపెట్టండి రే ఏంట్రా అని చూస్తున్నాడు. ఇక అవిగాడైతే వాడి గురించి తెలిసిందే కదా, చిల్లర పనులు ఎప్పుడు చేయాలా అని చూస్తున్నాడు. అబ్బోబాయ్ అసలు మామూలు డైరెక్షన్ చేస్తాను. అబ్బాయి వీడియోస్ చూపిస్తాను నీకు. ఐటీ రైడర్స్ ఫోటోగ్రాఫర్ అయిపోయాను. సో దాట్స్ స్టాచ్యూస్ ఉన్నాయి ఇక్కడ. దిస్ ఇస్ బుద్ధవనం. డెకెథలాన్ ఏది ఏది అది ఫస్ట్ నేనే పెట్టినా. బాయ్ బాయ్ బ్రో, జాగ్రత్త బ్రో, నువ్వు కూడా బండి మీద. బాయ్ బాయ్, పక్కా బాయ్ బాయ్. నువ్వు రేపు వాడికి మెసేజ్ చెయ్యి, బ్లూ ఆర్మర్ వాడికి, చూద్దాం ఏమైద్దో. బాయ్ బాయ్. రైట్ బాయ్.
సో గైస్ సెండ్ ఆఫ్ అయిపోయింది. మనము ఇప్పుడు గోయింగ్ టు గుంటూరు. సో ఇంతటితో ఈరోజు రైడ్ సమాప్తం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలంగాణ బైకర్స్ బ్రదర్హుడ్. అండ్ విత్ దిస్ వ్యూ, I hope you are able to see the view. Give me 1 second now. కొంచెమే కనిపిస్తుంది. ఒక్క నిమిషం. Let's do this send off once again because I know there is a bridge over here and view amazing వస్తుంది. సో గైస్ అంతే వచ్చేసింది వ్యూ చూడండి. విత్ దిస్ వ్యూ, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలంగాణ బైకర్స్ బ్రదర్హుడ్. నేను మీ అభిరామ్. ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. సైనింగ్ ఆఫ్.